హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నానండి. ఇవాల్టి వీడియో ఏంటంటే మంచి హెల్తీ డ్రింక్ తయారు చేశానండి. ఇది ఖర్జూర పళ్ళు, అరటిపండు ఒకటి, వెనీలా ఎసెన్స్, 2 యూనిబిక్ బిస్కెట్స్, నెక్స్ట్ కోకో పౌడర్. షుగర్ యాడ్ చేయకుండా చేసే డ్రింక్ అండి. తర్వాత పాలు కూడా తీసుకున్నాను, మరగబెట్టి చల్లార్చిన పాలు. మళ్ళీ మొత్తం ప్యాకెట్ అంతా ఓపెన్ చేసుకొని మిక్సీలో వేస్తానండి, 2 ప్యాకెట్స్. మొత్తం ఈ మిశ్రమం అంతా మిక్సీలో వేసేయాలండి. అరటిపళ్ళు, ఖర్జూరం అంతా మిక్సీలో వేసి మిక్సీ పట్టేయడమే. చాలా సింపుల్ అండి. ఇప్పుడు ఈ సమ్మర్లో ఇలా తయారు చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకొని తాగితే చాలా మంచిది. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, నా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు కోకో పౌడర్ కూడా, ఖర్జూర పళ్ళు వేసుకొని కోకో పౌడర్ కూడా యాడ్ చేసుకున్నాను. ఒక స్పూన్ అంతా పౌడర్ యాడ్ చేసుకున్నానండి. కోకో పౌడర్ ఏంటంటే టేస్ట్ పర్పస్గా, స్మెల్ బాగుంటుంది కదా. పాలు 1 గ్లాసు ఇలా తీసుకున్నానండి. మరగబెట్టి చల్లార్చిన పాలు. ఇక ఇలా వచ్చింది కలర్. అదేని అరటిపండు కూడా మంచిది. తర్వాత ఖర్జూరం కూడా డైరెక్ట్గా ఇలా అయితే బాగుంటుంది కదా. ఈ సమ్మర్లో కొంచెం ఫ్రిడ్జ్లో పెట్టుకొని తాగితే బాగుంటుంది. నేనైతే ఐస్ క్యూబ్స్ వేసానండి. ఈ మిక్సీ పట్టినప్పుడు వేసాను వెనీలా ఎసెన్స్ తక్కువ వేసుకున్నానండి, స్మెల్ పర్పసే. వెనీలా ఎసెన్స్ వేస్తే స్మెల్ బాగుంటుంది, టేస్ట్ కూడా. ఐస్ క్యూబ్స్ వేసుకున్నాను. అప్పటికప్పుడు తాగేయడానికి అయితే ఐస్ క్యూబ్స్ వేసుకోవచ్చు. ఇక బుల్లి గ్లాసులు ఒక 4 అయింది. ఇలా తయారు చేసుకున్నానండి. బాగుంది, సింపుల్గా, తాగడానికి చాలా టేస్ట్గా ఉంది. హెల్తీ డ్రింక్ అండి, స్మూత్గా ఉంది కూడా. బనానా యాడ్ చేయడం వల్ల హెల్త్కి మంచిది. నెక్స్ట్ ఈ ఖర్జూరం కూడా చాలా మంచిది. పాలు ఇవన్నీ ఇలా ప్రోటీన్ ఉన్న హెల్తీ డ్రింక్ అండి. ఇటువంటి డ్రింక్స్ కొంచెం బయట చాలా కాస్ట్ ఉంటాయి. అదే మనం చేసుకుంటే మనం చేసుకున్నామన్న హ్యాపీనెస్ ఉంటుంది, బాగుంటుంది. ఓకే అండి, మళ్ళీ బాయ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.